Yeah, good morning, guys. Hello. My voice is clear. Yes, sir. Good morning. Yeah, good morning. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Clear. లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? 12 months ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం క్లియరా? ఎనీ డౌట్స్? యా, ఓకే. సో, లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ వాట్ అనేసి. ఓకే. ఒక సర్వీస్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఒక సర్వీస్ కంపెనీలో 12 మంత్స్ కేస్ స్టడీస్ తో బదిలీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్, కాంట్రాస్ ఇవన్నీ యాడ్ చేయంగా ఫైనల్‌గా వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా వచ్చాయనేది కూడా డిస్కస్ చేసాం. ఓకే. అదే విధంగా వాటితో పాటు టుడే మనము ప్రొవిజన్స్ అంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలి? కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి? ఓకే. అమౌంట్స్ ఏ విధంగా మనము జీరో బ్యాలెన్స్ చేయాలి? అనేది టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. క్లియర్‌గా. చూడండి. ఇప్పుడు నిన్న ప్రాబ్లమ్ ఏదైతే ఓపెన్ చేస్తున్నానో దాన్నే ఓపెన్ చేస్తాను నేను. ఓకే. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సర్వీస్ కంపెనీ ఏప్రిల్ 07 ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత వోచర్స్‌లోకి వెళ్తున్నా. అన్ని F7లో ఎంటర్ చేయాలి. F7 ఇయర్ ఎండ్ అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ కూడా F7లో ఎంటర్ చేయాలి. మార్చ్‌కి మంత్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మార్చ్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మీకు రావాలి అంటే టోటల్‌గా మీరు ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేది చేయాలి. యాహ్! ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st March అంటాం. ఓకే. రైజ్డ్ యాన్ ఇన్వాయిస్ ఫర్ Rs 20,000 ఆన్ ఫోర్స్ మార్కెటింగ్ అండ్ ఫర్ కన్సల్టింగ్ ఫీస్. రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్. పేయబుల్స్ అనేటివన్నీ కూడా కొత్తగా వచ్చిన లెడ్జెస్. రెంటు, సాలరీ, ఆఫీస్ ఎక్స్‌పెన్స్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ లాస్ట్ మంత్‌లో మీకు వస్తా వచ్చుంటాయి మంత్లీ. 31st మార్చ్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్‌ని అసెట్స్ గాను, లయబిలిటీ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఓకే. పేయబుల్స్ అంటారన్నమాట. సాలరీ పేయబుల్, ఆఫీస్ ఎక్స్‌పెన్స్ పేయబుల్, టెలిఫోన్ బిల్ ఎక్స్‌పెన్స్ పేయబుల్. ఈ 31st మార్చ్‌లో ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చేసి ఆ ఇయర్‌ని కంప్లీట్ చేస్తారు. ఆ 31st మార్చ్‌లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేస్తాం. ఓకే. డన్. చూడండి. ఆల్ట్ సి, సన్‌లీ డెబ్టార్స్ 20,000 కన్సల్టింగ్ ఫీస్ 31st మార్చ్‌లో చేయాలి. ఓకేనా? 31st 3. ఇప్పుడు ఫైనాన్స్ ఇయర్ 26 కాబట్టి నాకు 26 వస్తుంది. మీకు కూడా అంతే. నెక్స్ట్ ఆఫీస్ రెంట్. ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ డెబిట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ రెంట్ డెబిట్, తర్వాత రెంట్ పేయబుల్ క్రెడిట్. ప్రొవిజన్స్. ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లయబిలిటీస్ అన్నా ఒకటే. సాలరీస్. సాలరీ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్‌పెన్స్ 750. ఆఫీస్ ఎక్స్‌పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్.
తర్వాత టెలిఫోన్ బిల్ 690. టెలిఫోన్ బిల్ పేయబుల్. పేయబుల్స్ అన్ని కూడా కొత్తగా చేసుకోవాలి. మిగతాటన్నీ మీకు ఉంటాయి. లాస్ట్ మంత్‌లలో మీరు చేస్తా వచ్చింటారు. కన్వేయన్స్ 1300. కన్వేయన్స్ బిల్ పేయబుల్. నెక్స్ట్ క్యాబ్ హైరింగ్ రాజ్ ట్రావెల్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ 870. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్స్ పేయబుల్. నెక్స్ట్ మీరు స్టార్టింగ్ మంత్‌లో అసెట్స్ కొనుంటారు. స్టార్టింగ్ మంత్‌లో అసెట్స్ కొనుంటారు. ఆ అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. కంప్యూటర్, సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషన్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఆఫీస్ ఎక్విప్‌మెంట్ ఇవన్నీ ఏప్రిల్ మంత్‌లో కొనుంటారు. వీటి మీద ఏం చేయాలంటే ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. టోటల్ అన్నిటి మీద కలిపి డిప్రిసియేషన్ తీస్తాం. డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 14,407. కంప్యూటర్ 5610. సెల్ ఫోన్ 1154. ఫర్నిచర్ 2404. ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. ఆఫీస్ ఎక్విప్‌మెంట్ 586. ఇలా ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. ఆల్ట్ సి. మెగాజన్ ఎక్స్‌పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 900. ప్రీపెయిడ్ మెగాజిన్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్‌పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 4000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇన్‌కమ్ టాక్స్ ఎక్స్‌పెన్స్. వన్ సెవెన్ 500. Tax payable. Provisions. Next, stock of stationery. రివర్స్ వేయాలంటే ఎందుకని చెప్తాను. సో తర్వాత డ్రాయింగ్స్ 24,000. ఇక్కడ వరకు మీరు చేయాలి. ఇక్కడ వరకు మీరు చేస్తే ఇప్పుడు మీకు ఆన్సరు 208,659 వస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది కదా, వచ్చిన ప్రాఫిట్‌ని క్యాపిటల్‌లో కలిపిస్తే క్యాపిటల్ వాల్యూ పెరుగుతది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది 0 అయిపోతది. మీరు ట్రాన్స్‌ఫర్ డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ ఇంతవరకు చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తది. ఈ వచ్చిన ప్రాఫిట్‌ని క్యాపిటల్‌లో కలిపి ప్రాఫిట్ అండ్ లాస్‌ని 0 చేయాలి.
అలా ఇయర్ మనం చేసుకుంటూ వెళ్తాం సర్వీస్ కంపెనీలో. ఓకే. సో, ఇప్పుడు చూడండి. మీరు అక్కడి వరకు చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. నాకిక్కడ వేరే వాల్యూ వచ్చుంటది. మీకిక్కడ ఆ వాల్యూ వచ్చుంటది. ఎందుకంటే మీరు అన్ని మంత్స్ మీరు చేస్తారు కాబట్టి. యాహ్! ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ నేనేం చేస్తున్నానంటే చూడండి. 0 చేస్తున్నాను. నాకెంతొచ్చింది? 1,15,279. 1,15,279. 0 అయిపోయిందా? ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోయిందా? 0 అయిపోయి క్యాపిటల్‌లో కలిపేస్తున్నాను. క్యాపిటల్. దీన్ని మనం క్యాపిటల్‌లోకెళ్ళి కలిపేస్తున్నాం. ఓకే. ఇలాగ. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్‌లో కూడా ఇదే విధంగా కేస్ స్టడీస్ మంత్లీ మీరు ఒక సర్వీస్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తే ఎలా ఎంటర్ చేయాలి అనేది ఈరోజు క్లాస్‌లో మనం డిస్కషన్ చేసాం. అదే విధంగా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్‌పాండ్ అవుతది. బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది ఇక్కడ? రూ. 4,61,829 ఉంది. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి. లయబిలిటీస్ ఉన్నాయి. ఓకే. తర్వాత మనకి ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్, అడ్వాన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి నెక్స్ట్ వీక్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒస్తది. నెక్స్ట్ వీక్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒస్తది. ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ అనేది నెక్స్ట్ వీక్‌కి ట్రాన్స్‌ఫర్ చేయం. వాటిని అసెట్స్ గాను, లయబిలిటీస్ గాను మార్చుకుంటాం. పేజ్ నంబర్ 12 మీరు ఓపెన్ చేస్తే ఒక మ్యాటర్ ఉంటది. చూడండి. ట్రాన్స్‌ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. Okay. Transfer the profit to the capital account. First check the net profit in profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్, క్రెడిట్ క్యాపిటల్. ఇప్పుడు చేసింది అదే కదా లాస్ట్‌లో మనం. తర్వాత మార్చ్ మంత్ సాలరీస్ ఆర్ రెంట్. జనరల్లీ ఎక్స్‌పెన్సెస్ లైక్ సాలరీస్, రెంట్ పెయిడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్, బట్ వీ హావ్ టు క్లోజ్ ద అకౌంట్స్ ఇన్ మంత్ ఆఫ్ మార్చ్ బికాస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ 1 April 23 to 31/3/24. సో వీ హావ్ టు ట్రాన్స్ఫర్ ద ఎక్స్‌పెన్సెస్ ఇంటూ లయబిలిటీస్. మనం ఏం చేసాం? డెబిట్ క్రెడిట్, రెంట్ పేయబుల్. ఇది F7లో పాస్ చేసాం. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వి హావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఇలా చేయాలి. లైక్ లైక్ దిస్ వి హావ్ టు పాస్ ఆల్ ద ఎక్స్‌పెన్సెస్ లైక్ సాలరీస్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్స్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపెనీని స్ప్లిట్ చేయాలి. చూడండి. కంపెనీ స్ప్లిట్టింగ్ చేయడం ఎలా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24, 25. ఓకే. లాస్ట్ ఇయర్ ఏంటి? 25, 24. ఓకే. ఇప్పుడు చూడండి. స్ప్లిట్ కంపెనీ అంటారు. 24 నుంచి 1/4/24 నుంచి 31/3/2025 ఇది లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. దీన్ని ప్రీవియస్ ఇయర్ గూడా అంటారు. ప్రెజెంట్ కంపెనీ ఏది? ఫైనాన్షియల్ ఇయర్ 1 April 25 టు 31/3/26. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంపెనీ ఉందనుకోండి. లాస్ట్ ఇయర్ కంపెనీ ఉంటే నువ్వేం చేస్తావు స్ప్లిట్టింగ్ 1/4/25తో స్ప్లిట్ చేస్తావు. మనం చేసింది నిన్ననే కదా కంపెనీ. నిన్న చేసాము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏ ఇయర్‌కి స్ప్లిట్ చేయాలి? ఓకే. అసెస్‌మెంట్ ఇయర్‌కి స్ప్లిట్ చేయాలి. అంటే మనం స్టార్ట్ చేసింది నిన్నే కాబట్టి న్యూ ఫైనాన్షియల్ ఇయర్‌లో స్టార్ట్ చేసాం కాబట్టి మన వరకు ప్రస్తుతానికి 26-31
27 ఉంది. ఇప్పుడు నేను స్ప్లిట్టింగ్ ఏ డేట్‌తో చేయాలి? ఈ డేట్‌తో చేయాలి. ఎందుకంటే నేను ఈ ఇయర్‌లో స్టార్ట్ చేసిన. నిన్న స్టార్ట్ చేసిన. అంటే 1 ఏప్రిల్ 25 స్టార్ట్ చేశాను కాబట్టి కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది 1 ఏప్రిల్ 26కి స్ప్లిట్ చేయాలి. అదే నేను మార్చ్‌లో స్టార్ట్ చేసుంటే లాస్ట్ మంత్‌లో అది 24 కిందకే ఉండేది. అప్పుడు నేను స్ప్లిట్టింగ్ ఏ డేట్‌కి చేయాలి? 1/4/25కి చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఏ డేట్‌కి చేయాలి? ఈ డేట్‌కి చేయాలి. ఓకేనా? బట్ లాస్ట్ మంత్‌లో ఒకవేళ ఉండింటే మనం ఈ డేట్‌కి చేసేవాళ్ళం. ఓకే. చూడండి. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ ఏ విధంగా చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో, కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డేటా బ్యాకప్ తీసుకోవాలి. మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి. మాన్యువల్ బ్యాకప్. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డేటా బ్యాకప్ తీస్తున్నానంటే 1, 2 సార్లు మీ సూపర్‌సీడ్ అని అడిగి తీసుకోవాలి బ్యాకప్. అంటే బ్యాకప్ తీసుకొని స్ప్లిట్టింగ్ జేసుకోవాలి. అలా కాదు గదా! అని డైరెక్ట్‌గా జేశారంటే కంపెనీ ప్రాబ్లమ్‌లు ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఈ కంపెనీ నంబర్ జూసుకోవాలి. సర్వీస్ కంపెనీ ఏప్రిల్ 07 దీని నంబర్ ఎంత? 10017 క్లోజ్ జేయాలి ఫస్ట్ టాలీని. దీని డేటా ఎక్కడుందో జూసుకోవాలి. ఎప్పుడు డైరెక్ట్‌గా స్ప్లిట్ చేయకూడదు. టాలీ ఎక్కడుంది? మౌస్‌తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ ఫైల్ లొకేషన్, డేటా. దీంట్లో నంబర్ ఏదిది? ఇది పాత డేటా. దీంతో సంబంధం లేదు. లింక్ ఇక్కడ చూసుకోవాలి. ఇదే గదా! 10017 దీన్ని కాపీ చేసుకొని కంట్రోల్ సి ఇది మాన్యువల్ బ్యాకప్. మాన్యువల్ బ్యాకప్ ఎలా తీయాలి అని చెప్తున్నాను. మనం ఒక కంపెనీని స్ప్లిట్ చేసే ముందు మాన్యువల్ బ్యాకప్ తీయడం చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ సి కాపీ. నువ్వు ఇది ఎక్కడైనా పేస్ట్ చేసుకో. ఏదైనా ఒక ఫోల్డర్ ఇచ్చుకొని, ఈరోజు డేట్ ఇచ్చుకొని, ఎందుకంటే ఒకవేళ అది మిస్ మ్యాచ్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్ ఉండదు. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. ఒకవేళ అది ఏదైనా ట్రబుల్ అయినా మళ్ళీ దీన్ని తీసుకొని వెళ్లి అక్కడ ఎంటర్ చేయొచ్చు. మాన్యువల్ బ్యాకప్ ఎలా తీయాలో చూపించాను. ఏప్రిల్. అదే కదా! 10017 ఓకే. ఇప్పుడేం జేయాలంటే, ఇది ఒకవేళ మిస్ మ్యాచ్ ఏదైనా అయినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాకప్ తీసుకొని ఉన్నాం. ఇది కొంచెం ఏదైనా అటు ఇటు అయినా కూడా ఏం కాదు. ఓకే. డేటా, స్ప్లిట్ డేటా, స్ప్లిట్ డేటా, స్ప్లిట్. ఇది టాలీ ఫ్రమ్ 6.0లో వచ్చిన అప్డేషన్. ముందు ఇలా ఉండేది కాదు. ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ యూ వెరిఫై ద కంప్లీట్ డేటా బిఫోర్ స్ప్లిట్టింగ్. యెస్. చూడండి. ఇప్పుడు యాక్చువల్‌గా మనం లాస్ట్ ఇయర్‌లో ఉంటే 1 ఏప్రిల్ 25 ఈడ తీసుకోవాలా. ఆల్రెడీ మనం 25లోకి వచ్చేసాం. ఈ ఇయర్ చేసినాం. మనం కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి కాబట్టి మనం 26 పెట్టుకోవాలి. 1 ఏప్రిల్ 26 తర్వాత యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 ఏప్రిల్ 25 టు 1 ఏప్రిల్ 26. సో, తర్వాత మనకి రికమెండెడ్ డేట్ అని కూడా ఇచ్చినాడు. ఇక్కడ స్ప్లిట్ కంపెనీ ఫ్రమ్ స్ప్లిట్ డేట్, బిఫోర్ స్ప్లిట్ డేట్ ఇంటూ 2 కంపెనీస్. మనం ఇంటూ 2 కంపెనీస్ చేసుకోవాలి. ఈ 2 నో నీడ్. ఓకే. సో, ఎందుకంటే ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఆల్రెడీ ఇక్కడ సర్వీస్ కంపెనీ ఏప్రిల్ 07 ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఇంటూ 2 కంపెనీస్ ఇచ్చామనుకో, ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్ జనరేట్ అవుతది. డూప్లికేట్‌ని మనం డిలీట్ జేసుకోవాలి. అంటే చూడండి. 2 companies will be created with date from 1 April 25 to 31st March 26 and 1 April 26 to
31 March 26, respectively. The company names will include the financial year beginning date. Name of the first company 25, name of the second company 26. ఈ 25 అనే దాన్ని మనం డిలీట్ చేస్తాం. ఓకే, ఎంటర్. ఎస్, స్ప్లిట్ అయిపోయింది. ఓకే, ఈ మధ్యలో 25 ఉంది కదా, దాన్ని డిలీట్ చేయాలి. ఆల్టర్ చేసుకోవాలి, ఏది ఏ సంవత్సరం అని. ఫస్ట్ ఆల్టర్ చేసుకోవాలంటే కంపెనీకి వెళ్ళాలి, ఆల్టర్లోకి వెళ్ళాలి, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్ టు డి, డి ఫర్ ఢిల్లీ, డిలీట్. మళ్ళీ కంపెనీలోకి వెళ్ళాలి, క్రియేట్లోకి వెళ్ళాలి, సర్వీస్లోకి వెళ్ళాలి, కంట్రోల్ రైట్ యారో. సో బ్యాక్ సెలెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి 25, 26 అని పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్, సేవ్. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో. అది మొత్తం తీసేసి వచ్చేసి 26, 27 అని పెట్టుకోవాలి, కంట్రోల్ ఏ. ఇలా మనం మాడిఫై చేసుకుని పెట్టుకోవాలి. మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు, బాబు పలానా 25, 26 ఫైనాన్షియల్ ఇయర్ లో పలానా మంత్ నాకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందని అడిగినప్పుడు 25, 26 సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇయర్ 26, 27 ప్రజెంట్ మన సంవత్సరంలో ఉన్నాం కదా, ఈ మంత్ కొత్త ఇయర్ లో ఉన్న సంబంధించిన డేటా అడిగినప్పుడు 26, 27 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పైన ఏ కంపెనీ ఉందో దాన్నే ప్రజెంట్ కంపెనీ యాక్టివ్ లో ఉందని అర్థం. పైన ఏది ఉంటే అది. ఇప్పుడు 25, 26 లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా 26, 27 కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారింటుంది. ఇప్పుడు 26, 27 నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ షీట్ చూస్తున్నా. లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ 4,61,889 వచ్చిందా? ఈజీగా వచ్చేసింది. ఓకే, లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వచ్చేసింది. చూడండి, 4,61,000. ఇది నో వాచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. ఒకవేళ పాత కంపెనీ డేటా కూడా చూద్దాం, మీకు అంత డౌట్ ఉంది. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఉంది అక్కడ, 4,61,889 వచ్చేసిందా యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, ఇప్పుడు 26, 27 సెలెక్ట్ చేసా. ఇప్పుడు వాచర్స్ లోకి వెళ్తున్నా. ఇక లాజిక్, ఇప్పుడు డెబిట్ రెంట్, క్రెడిట్ రెంట్ పేబుల్ చేసాము F7 లో. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ. డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఇప్పుడు ఏం చేయాలంటే 31st మార్చ్లో మీరు ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చూపెట్టారు. కొత్త సంవత్సరం మనం ఏం చేయాలంటే పేమెంట్లోకి వచ్చి ఆ ఇవ్వాల్సిన అమౌంట్ జీరో చేయాలి. రెంట్ పేయబుల్ 2,500, క్యాష్ ఆర్ చెక్. ఓకే, కానీ డేట్ కాంట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ అని అడుగుతుంది. ఎందుకు ఎంట్రీ పడట్లేదు కొత్త సంవత్సరంలో చెప్పండి? ఎందుకు పడట్లేదండి చెప్పండి? ఎందుకు ఎంట్రీ పాస్ అవ్వట్లేదు చెప్పాలి? ఎక్కడ మార్చాలి? ఎందుకు ఎంట్రీ పాస్ అవ్వట్లేదు? ఓకే, సో డేట్ మారుస్తున్నాడు 1/4/26, కానీ తీసుకోవట్లేదు. కంపెనీ స్ప్లిట్ అయింది కదా, ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఈ గేట్ వ్యాప్ టాలీ ఉంది కదా, ఈ ప్లేస్ లో మార్చాలా. కొత్తగా కంపెనీ స్ప్లిట్ అయిన తర్వాత ఈ డేట్ లో మార్చడం ఇంపార్టెంట్, ఎందుకంటే అది పాత దాంట్లోనే ఉంటుంది. 1/4/26 టు 31/3/27. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. ఎంట్రీ పేయబుల్ పాస్ అయిందా? శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ పేయబుల్,
ఈ విధంగా మనము లాస్ట్ ఇయర్‌లో F7 ఎంట్రీస్ పాస్ చేసింటాం. కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇవ్వాల్సిన అమౌంట్‌లు ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో జీరో చేసేస్తాం. Like this, we have to pass all the expense like salaries, electricity bills. ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఇలాగా పాస్ చేసేస్తాం. ఓకే. ఇలా. ఇది మా కంపెనీ స్ప్లిట్టింగ్. తర్వాత సార్ నాకు బ్యాలెన్సెస్ ఏమి అవసరం లేదు సార్. మొత్తం జీరో చేసేయాలి. నేను కొత్తగా ఫైనాన్షియల్ ఇయర్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో, అప్పుడు ఏం చేయాలి? ఎస్కేప్. అవుట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటెమ్స్. ఓకే. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. లాస్ట్ ఇయర్‌లో మిగిలిన లెడ్జర్స్ అన్నీ ఈ ఇయర్‌కి వచ్చేసాయి. ఈ అమౌంట్‌లు ఏమి ఉండకూడదు. నేను కొత్తగా ఎంటర్ చేయాలనుకుంటున్నా. కంట్రోల్ ఏ, సేవ్. ఒక పేయబుల్స్ తప్పితే రిమైనింగ్ డేటా అంతా పోయుంటది. మొత్తం జీరో అయిపోయింది. లెడ్జర్స్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఆ లెడ్జర్స్‌తో ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. ఈ విధంగా సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, పార్ట్నర్‌షిప్ కంపెనీ అయినా ఇలాగే చేయాలి. ఓకే. ఈ విధంగా మనం సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, పార్ట్నర్‌షిప్ అయినా ఇదే విధంగా చేస్తాం. చేసి మన బిజినెస్ అనేది ఇయర్ స్ప్లిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. రిమైనింగ్ పర్సన్స్ ప్రత్యూష, భారతి, ఇమ్రాన్, అరుణ్, గంగాధర్, లాస్య, లక్ష్మి ఎనీ డౌట్స్? No, sir. క్లియర్? Yes. ఓకే. వెరీ గుడ్. ఓకే గైస్. బాయ్. టుమారో ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం.